కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభా. మా దేశం ప్రభా అనేక రకములైన మతాలు, జాతులు, కులాలు, ఎన్నో మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు తండ్రి, వారి మధ్యన ప్రభా మేము బ్రతకడము చాలా కష్టము తండ్రి. అందులో కొంతమంది క్రైస్తవుల మీద భయంకరంగా దాడులు చేస్తూ ఉన్నారు ప్రభా. మేము పరాదేశస్థులమని, మా దేవుడు పరాదేశస్థుల దేవుడని, ఆ దేవుణ్ణి ఇక్కడ పరిచయం చేయకూడదని ఎంతగానో దుర్మార్గంగా వ్యవహరించి దైవ సేవకులను చంపేస్తున్నారు ప్రభా. మందిరాలను పడగొట్టేస్తున్నారు ప్రభా. రోడ్ల మీద ఖాళీ చెప్పుతో కూడా కొడుతున్నారు ప్రభా. దయచేసి స్వామి, అటువంటి బిడ్డల మనసు మార్చండి ప్రభా. ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మీ సువార్త చెప్పటానికి అవకాశం లేని పరిస్థితులు తండ్రి. మీరే కనికరమును చూపెట్టి మార్గాలు తెరిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 20వ తారీఖు 2025 శనివారం. ప్రియులారా, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. 3వ వచనంలో శకన్య అనేటటువంటి ఆయన మాట్లాడుతున్న మాటలు ప్రియులారా గమనించాలి. ఆయన చెప్పిన విషయాలు వాక్యానుసారంగా జరగాలి. నీ యోచనను బట్టి, దేవుని ఆజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మేము దేవునితో నిబంధన చేసుకుంటాము అని చెప్పాడు. దేని ద్వారా తాము అపవిత్రపరచబడ్డారో దాన్ని మేము విడిచిపెట్టేస్తామని. వారు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారో, ఎన్ని సంవత్సరాలు గడిచాయో, వారికి ఎంతమంది పిల్లలు పుట్టారో, అయితే వారు మేము విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మేము వాక్యానుసారముగా, ఎజ్రా గారు మీ యోచనను బట్టి, అంతేకాదు దేవుని ఆజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి దేవుని దగ్గర మేము నిబంధన చేసుకుంటామని చెప్పారు. ఎంత గొప్ప మాట! ప్రియులారా, ఒకవేళ వారు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అయ్యేదేమో, 3 సంవత్సరాలు అయ్యేదేమో, 10 సంవత్సరాలు అయ్యేదేమో, ఆమెకు పుట్టిన పిల్లల్ని కూడా మేము విడిచిపెట్టేస్తామని దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యానుసారంగా మేము దేవుని ఎదుట నిబంధన చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. అబ్రహాము జీవితంలో కూడా అంతే. తన భార్య అయిన శారా తల్లి సంతానం కొరకు హాగర్ని ఇచ్చాది. హాగరు తల్లితో అబ్రహాము గారు 10 సంవత్సరాలు కాపురం చేశారు. దేవుడు వారికో చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ఆయన పేరు ఇష్మాయేలు. ఆయనకు దరిదాపు 10 సంవత్సరాల వయసు. ప్రియులారా, శారా తల్లి తరువాత హాగరు తల్లి, వారిద్దరికీ గొడవ జరిగాది. కారణం, ఇష్మాయేలు గారు ఇస్సాకుని ఏదో పరిహసించాడని. అందుకని ఆ తల్లి హాగర్ని, ఆమెకు పుట్టిన బిడ్డని నువ్వు వదిలిపెట్టేయాలని గట్టిగా చెప్పాది. అబ్రహాము చాలా దుఃఖపడుతూ దేవుని ఎదుట మొరపెట్టాడు. ప్రభు ఎదుట మొరపెడితే ప్రభు కూడా నీ భార్య చెప్పిందే చేయి అని చెప్పాడు.
చాలా దుఃఖకరమైన సమాచారం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా పర్యాయాలు మన జీవితాల్లో భార్య లాంటి భర్త భార్య కలిసి ఉన్నట్టుగా ఎన్నో పాపాలు మనలో కలిసి ఉంటాయి. నాలో కలిసి ఉండేవి. ఆ ప్రభు యొక్క కృపను బట్టి వాక్యానికి భయపడి, దేవునికి భయపడి ఎన్ని సంవత్సరాల నుండి ఆ పాపాలు నాతో పాటు భార్యగా కాపురం చేసిన వాటిని వదిలిపెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ప్రియులారా, ఆయన భయమును బట్టి ఆ కృపగల దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ రోజున ప్రభు పిల్లలైన మీరు, వాక్యం వింటున్న బిడ్డలు, నా జీవితంలో కలిగిన మార్పులాగా మీ జీవితంలో కూడా కలగాలి. చూడండి, భార్యాభర్తలు కలిసి ఉన్నట్టు ఎందరి జీవితాలలోనూ ఎన్నో పాపాలు కలిసి ఉన్నాయి. కొందరి పాపాలు తెలుస్తాయి బయటికి, మరి కొంతమంది పాపాలు తెలియడం లేదు, వారి లోపటే ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి. దాన్ని రహస్య పాపాలు అంటారు. అది రహస్య పాపమైనా, అందరికీ తెలిసే పాపమైనా, దయచేసి ప్రభు వాక్యానుసారంగా కృపగల దేవునికి భయపడి వాటిని వదిలిపెట్టాలి. అది నీతో పాటు ఎన్ని సంవత్సరాలు కలిసున్నా, దానితో పాటు ఎన్ని సంవత్సరాలు కలిసి నువ్వు జీవించినా, ఈ రోజున మహిమ గల పరలోకపు తండ్రి ఎదుట పశ్చాత్తాపపడి, ప్రభా, నేను మీ వాక్యానుసారంగా మీ అందరి భయము కలిగి ఈ తప్పితాన్ని విడిచిపెడుతున్నానయ్యా. దాన్ని విడిచిపెట్టడానికి కావలసిన సామర్థ్యత, శక్తి నాకు దయచేయమని ప్రభుని అడగాలి. ఆ రీతిగా అడిగినప్పుడు ఆ పరలోకపు తండ్రి ప్రతి వారికిని ఆ శక్తిని ప్రసాదిస్తాడు. వింటున్న దైవ జనాంగమా, అది అక్రమ సంబంధం కావచ్చు, లేక దుర్వ్యసనాలు కావచ్చు, త్రాగుడు. ఎంతోమంది ఈ మధ్యన ఈ డెబిట్లు అనేటటువంటి వాటితో ఎంతోమంది హిందువులను రెచ్చగొట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి దేవుని పిల్లలైన మనం ఓడిపోతూ ఉన్నాం. ఏ రోజు కూడా ఎవరిని గెలిచిందంటూ లేదు. ఎవరి మీద మనము ఏది సాధించింది లేదు. మీ ఇంట్లో మీరు మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ రెండు యూట్యూబ్లో పెడతారు. చాలామంది గొర్రెల్లాగా వాటిని చూసి పాడైపోతూ ఉన్నారు. ఇది నిజంగానే గొప్ప పాపం. దేవుని వాక్యం సెలవిస్తుంది. తిమోతి గారిలో అంటాడు, అవివేకములైన వితర్కమైనటువంటి వాదాల జోలికి పోకండి, ఎవరిని వాదించండి, సువార్త చెప్పండి చాలు. వాదనలు వద్దని ప్రభువు చెప్పాడు, పౌలు గారు చెప్పాడు. ఈ రోజున చాలామంది వాదనలు వాదనలు వాదనలు. ఎందుకో ఈ వాదనలు? క్రైస్తవులే వాదనలు. చాలామంది లేచి ఆయనది సరైంది కాదు, ఈయనది సరైంది కాదని పెద్ద పెద్దగా గొప్పగా దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకుల్ని సహా తప్పులు పట్టేవారు చాలామంది అయిపోయారు. ఆ రీతిగా ఎప్పుడూ చేయకూడదు. దేవుడు వారిని వాడుకున్నాడు, దాన్ని బట్టి మనం సంతోషించాలి. వారిని వాడుకునేటప్పుడు ప్రపంచం అంతా కూడా వారిని ప్రభు తీసుకెళ్ళి ఆయన స్వార్థ చెప్పించుకున్నాడు. చాలామంది బిడ్డలు, ప్రియులారా, మీరు కూర్చున్న చోటనే వాళ్ళను చెడుగా మాట్లాడుతున్నారు. దినకర్ గారని, ఏసన్న గారని, భక్సింగ్ గారని, ఎవరెవరినో. తప్పు కదా. మీరు ప్రభు పిల్లలు, మీరు ప్రేమే చూపెట్టాలి. ఎవరి మీద ద్వేషాన్ని, ఎవరి తప్పితాలని చెప్పమని ప్రభుల వారు మనకు చెప్పలేదు. ఒకవేళ వారు వినగలిగితే వెళ్ళి వారి దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడండి. అంతేకాని యూట్యూబ్లు ఇవన్నీ కూడా సవాల్ చేసి మాట్లాడడం మంచిది కాదు.
మీరంటుంటారు వాళ్ళని వచ్చి కూర్చోమనండి ధైర్యం ఉంటే అనని. దయచేసి మీకున్నంత ధైర్యం వారికి లేకపోవచ్చు. అయితే వారికి ఏముందో తెలుసా? దేవుని భయం ఉంది. అందుకే మీలాగా వారు మాట్లాడలేరు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇది కూడా చాలా ఘోరమైన పాపమే. ఇవన్నీ కూడా నేను వదిలిపెడతానని ప్రభు దగ్గర నిబంధన చేసుకోవాలి. రకరకాలైనటువంటివి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వీటిని మానుకుందాం. దేవుని భయం కలిగి మానుకుందాం. వాక్యానుసారంగా ఇవన్నీ తప్పని మానుకుందాం. దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. దేవుని తోడ్పాటు మీకు తోడుగా ఉండునుగాక. 3వ వచనము పూర్తయిపోయాది. ఆమేన్.